ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఎప్పుడు ఫోనేనా, కొంచెం నాతో కూడా మాట్లాడు. అంత నార్మల్ చెప్పేంటో మనకి 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. 500 అయ్యింది ఎదవస్సు దాపి విషయం ఏమిటో చెప్పండి. కదా. సో 500 రిలేటెడ్ నంబర్ కి ఛాలెంజ్ ఏదైనా చేద్దామని అనుకుంటున్నాం. ఛాలెంజా? ఓకే, అంటే ఎలా? 500 రూపీస్ షాపింగ్ ఛాలెంజ్. 500 రూపీస్ షాపింగ్ ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్ కాదు, ఛాలెంజ్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఏంటి ఛాలెంజ్? 500 రూపీస్ కదా, 250 రూపీస్ నీకు, 250 రూపీస్ నాకు. ఓకే, మరి ఇద్దరం కలిసి టుగెదర్ 500 రూపీస్ కి షాపింగ్ చేయాలి. ఓ ఓకే. 1 రూపాయి ఎక్కువ కాకూడదు, 1 రూపాయి తక్కువ కాకూడదు. మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. సో దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటో రూల్స్? ఫస్ట్ రూల్ ఏంటి అంటే 250 రూపీస్ కి మాత్రమే షాపింగ్ చేయాలి. 1 రూపాయి ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. అది ఆల్రెడీ చెప్పా కదా. ఇద్దరు ఎవరు ఎక్కువ తక్కువ చేయకూడదు, ఎగ్జాక్ట్లీ 250కే చేయాలి. అండ్ సెకండ్ రూల్ ఏంటి అంటే ఇంట్లోకి పనికొచ్చే గ్రాసరీ ఐటమ్స్ మాత్రమే షాపింగ్ చేయాలి, వేరే ఏమి కొనకూడదు. థర్డ్ రూల్ ఏంటి అంటే ఐటమ్స్ రిపీట్ చేయకూడదు. అందులో మన కింగ్ చెప్పు. ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే ఇన్ని ఐటమ్స్ జస్ట్ 2.5 మినిట్స్ లో షాపింగ్ చేసేయాలి. 250 కదా, సో సగం 2.5 మినిట్స్, 5 మినిట్స్ లో షాపింగ్ మొత్తం అయిపోవాలి. ఓకే, టైమింగ్ లో మనం కింగ్. ఓకే, డన్. అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. నీకు బాగా వచ్చు కాబట్టి నువ్వే గెలుస్తావు అని నాకు కూడా అనిపిస్తుంది, కానీ మనీ మేనేజ్మెంట్ లో నేనే బెటర్ కాబట్టి నేనే గెలుస్తానని అనుకుంటున్నాను. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అన్ని రూల్స్ ఓకే కదా, క్లియర్ కదా. 500 కి 1 రూపాయి ఎక్కువ అవ్వకూడదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఎవరైతే ఇద్దరిలో ఎక్కువ ఐటమ్స్ కొంటారో వాళ్ళే విన్నర్స్. మరి ఛాలెంజ్ అంటే వినింగ్ ఉండాలి కదా. ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తే ఏం ఫన్ ఉంటుంది? కాంపిటేటివ్ షాపింగ్ చేస్తేనే కదా ఫన్. సో ఎవరు ఎక్కువ ఐటమ్స్ కొంటే వాళ్ళే విన్నర్స్. ఇందుకు షాపింగ్ ఎక్కడికి వెళ్దాం బ్రో? వెళ్దాం, మన గెటెడ్ కమిటీ ఉంది కదా, సూపర్ మార్కెట్, అక్కడికి వెళ్ళిపోదాం. సరే పదా. ఓకే, లెట్స్ గో. ఏదైనా స్ట్రాటజీ ప్లాన్ చేసావా నన్ను ఓడించడానికి? నీతో స్ట్రాటజీయా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏదో పెద్ద మ్యాథ్స్ వచ్చని డబ్బులు మాత్రం మేనేజ్ చేయడం రాదు. ఓవర్ యాక్షన్ ఒక్కటి వచ్చు. ఫాస్ట్ గా కొనేసి వచ్చి ఎవరు గెలుస్తారో చూద్దాం. స్టే ట్యూన్. సో ఫైనల్లీ సూపర్ మార్కెట్కి రీచ్ అయిపోయాం, కానీ ముందు ఎవరు ఆడాలో డిసైడ్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు డిసైడ్ చేద్దాం. ముందు ఎవరు ఆడాలో ఎలా డిసైడ్ చేద్దాం? టాస్. క్రికెట్ ఎక్కువ చూసి టాస్. సరే, ఫైన్ రెడీగా ఉంది. హెడ్స్. హెడ్సా టెయిల్సా? హెడ్స్. ఓకే, ఫోన్ పట్టుకో, పాకెట్లో. సార్ పాప సూపర్ సార్. నేను పట్టుకుంటాను. ఓహో, పడిపోయిందా? నాదే ఫస్ట్. నువ్వే గెలిచావు. సో నువ్వే ఫస్ట్ షాపింగ్ చేయాలి, ఓకేనా? 250 రూపీస్. సో స్టాప్ వాచ్ ఆన్ చేద్దాం. సరే, నువ్వు స్టార్ట్ చేసి నువ్వు వెళ్ళి బాస్కెట్ తీసుకో, నా స్టార్ట్. అదే మజా ఆయేగా నా బిడు.
క్లాస్ లో ఇద్దరం కలిసి చేద్దాం. ఓకే ఓకే. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఇంట్లో పనికొచ్చే వస్తువులు మాత్రమే కొనాలి, గుర్తుపెట్టుకో. నువ్వు నాతో కబుర్లు చెప్పుకుంటూ పోజులు కొట్టుకుంటూ అలాగే టైం వేస్ట్ చేయి. టెన్షన్ తీసుకోకూడదు. టైం అయిపోతుంది. ఎంత 14 seconds అయింది, 15 seconds అయింది. చిల్. ఎక్కువ ఐటమ్స్ అనుకుంటారో వాళ్ళే వినండి కదా. ముందే చెప్పాం కదా మనమే. టెన్షన్ తీసుకోకు. నాకేం టెన్షన్ లేదు. ఏనన్నా దుఃఖం వస్తుందా? మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుందా? ఏడ్చేనన్నా, అలా మూలకెళ్ళి ఏడ్చేసాయి. 4 గోడల మధ్య ఏడ్చేసాయి. ఈలోపు మన సూపర్ మార్కెట్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అలా ఒక లుక్ వేసిద్దామా? అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? అయిపోయింది. హలో 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 హలో, టైం ఇప్పుడు అయింది. ఎవడో గెలుస్తా అని ఓవర్ యాక్షన్ చేసి 3 ఐటమ్స్ కొన్నాడు ఫ్రెండ్స్. అది టోటల్ ఒక 100 కూడా రాదనుకుంటా. లెట్స్ సీ. ఇప్పుడు బిల్లింగ్ చేసేసి ఇంటికి వెళ్ళి ఐటమ్స్ అన్ని చెక్ చేద్దాం. ఎవరు గెలిచారంటుంటే ప్రైస్? నేను గెలిచానా, నా మరద గెలిచిందా? గెస్ట్ చేయండి. అంతలోగా మేము ఇంటికి వెళ్తాం. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇంటికైతే వచ్చేసాం. 2 బిల్స్ రెడీగా ఉన్నాయి. అమౌంట్ కనిపించేస్తుందా? రా. హలో, ఏం చేస్తున్నావు? వస్తున్నా. బిల్ చూపి ఒకసారి. ఎవరు గెలుచుంటారో గెస్ట్ చేస్తారా? మీ గెస్ట్ కరెక్టో కాదో వీడియో ఎండ్ లో తెలుసుకుందాం. సో నువ్వు కొన్న ఐటమ్స్ ఏంటి, నేను కొన్న ఐటమ్స్ ఏంటి డివైడ్ చేద్దాం. Fantastic, superb, mind-blowing, unbelievable. సో ఫైనల్లీ గెలిచింది ఎవరు? ఎవరు గెలవలేదు. టోటల్ కలిపినా కూడా 500 రాలేదు. టోటల్ కలిపితే 439. ఇట్స్ ఓకే. ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ చక్కచగా కొనేసాం కదా. ఏడ్చావులే విరిచొచ్చినాడా. మీరు కరెక్ట్ గా ఎవరు గెలుస్తారో గెస్ట్ చేస్తుంటే ఆ గెస్ట్ ఓడిపోయినట్టే. ఐ మీన్ పోయినట్టు. మెసేజ్ చేయండి ఎవరు గెలిచారండి. ఎవరు గెలుచుంటారో అనుకున్నారో కామెంట్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.